నమస్తే చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటుకి స్వాగతం. మరి చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటులో ఈరోజు నిజంగానే మీకోసం ఒక ఘాటైన సూప్ తీసుకొచ్చానండి. చాలా హాటుగా చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. అంటే ఘాటు అనగానే అందరూ అనుకుంటారు అల్లం వెల్లుల్లి మసాలాలు ఇవన్నీ వేస్తేనే ఘాటు వస్తుందేమో అని. ఆహా, మనం అందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో కనుక కాస్తంత ఘాటు ఉందంటే ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది మనం చేసే సూప్లో. సో మరి ఈరోజు నేను కొద్దిగా ఆరోగ్యం అంటే ఎప్పుడు మనం ఆ సూపుల్లో వేస్తూనే ఉంటాము, అది మన చాట్స్ అండ్ సూప్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అనుకోండి. కాకపోతే మామూలుగా సలాడ్స్ వీటిల్లోకి తీసుకుంటాం కదా కీరా. సో కీరాని పచ్చిగానే తినేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ పచ్చిదనం అనేది మనకి ఆరోగ్యం. అలాగే ఏ ఫీలింగ్ లేకుండా చక్కగా ఏ ఫ్లేవరు లేకుండా పచ్చిగా తిన్నా కూడా టేస్టీగా అనిపించేది ఏంటి అంటే అది కీరా మాత్రమేనండి. అలాంటిది కాస్త వగరుగా అందరూ తినడానికి ఇష్టపడని ముల్లంగిని మిక్స్ చేసి చేస్తే ఎలా ఉంటుంది? మామూలుగానే పచ్చివి తినడానికి చాలామందికి చాలా కష్టం అనిపిస్తుంది. మరి ముల్లంగి పెద్దగా అందరికీ అలవాటు ఉండదు, కానీ అందులో చాలా ఆరోగ్యం ఉంటుంది. అందుకే ఆ రెండింటిని మిక్స్ చేసి మీకోసం చాలా టేస్టీగా చూపించబోతున్నాను ఈరోజు కీరా ముల్లంగి ఆకుల సూప్. మరి స్టార్ట్ చేయనా? ఈరోజు మరి నేను చూపించిపోతున్న కీరా ముల్లంగి ఆకు సూప్ ఉంది కదా, దాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే మీరు చక్కగా కీరా తినే బదులుగా ఈ సూప్ చేసుకొని తినేయచ్చు. సలాడ్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి, అంతే టైంలో ఈ సూప్ కూడా అయిపోతుంది. అండ్ దానికంటే ఇంకొంచెం హెల్తీ అన్నమాట. ఎందుకు అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయాక మెల్లగా మాట్లాడుకుందాం. ముందైతే స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలి. కీరా ముందుగానే మీరు తొక్క తీసేసి చక్కగా ముక్కలు చేసి పెట్టుకోండి. ఇదిగో ఇలాగా. సో మామూలుగా అయితే మనం సలాడ్లో వేసుకోవడానికి చక్రాల్లాగా కట్ చేసుకుంటాం కదా గుండ్రంగా, అలా అవసరం లేదు, ఎందుకంటే ఇది సూపే కాబట్టి. అండ్ ముల్లంగి ఆకు కూడా జాగ్రత్తగా కొంచెం వెనిగర్ వాటర్లో కానివ్వండి ఉప్పు నీళ్ళల్లో కానివ్వండి కడిగేసేసి కొంచెం కట్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఎప్పుడైతే నూనె వేడవుతుందో అప్పుడు అందులో బిర్యానీ ఆకు, ఇంకొంచెం నూనె వేడవ్వాలి. ఈలోపు వెల్లుల్లి కూడా కట్ చేసి వేసేద్దాం. మామూలుగా ముల్లంగి ఆకు అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే ఇందులో మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో వాళ్ళు కనుక కొంచెం రెగ్యులర్గా తింటే ఆ కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటీస్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని మనకి కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మామూలుగా అయితే ఇది కొంచెం చేదుగా ఉంటుందండి, అంటే ఈ ముల్లంగి ఆకు అనేది. సో మనమైతే ఏం చేస్తామంటే కొద్దిగా పచ్చిశనగపప్పు నానబెట్టేసేసి కొద్దిగా వేపుడులాగా కొంచెం వేయించేసుకొని చేసుకుంటాం అనమాట కూరలాగా. కానీ ఇప్పుడు చాలామంది మర్చిపోయారు, ఇప్పుడు చేసుకోవట్లేదు. కానీ ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. సో మీరు మాత్రం అలాగ చేసుకున్నా లేదంటే ఇలా సూపుల్లా చేసుకొని తింటూ ఉండండి, వారానికి ఒకసారైనా 2 సార్లు అయినా. ఇప్పుడైతే నేను ఇందులో ఉల్లిపాయలు వేసేసాను. ఇలా చేదుగా ఉన్నవి ఏంటంటే మనకి ఆ చేదు పోవటానికి ఏం చేయొచ్చు అంటే మామూలుగా మనం కడిగేటప్పుడు కొద్దిగా వినిగర్ వేసి కడిగాము అంటే కాస్త చేదు పోతుంది, అంటే ఆ పచ్చి వాసన చేదు అంతా పోతుంది అనమాట. లేదు ఆ తర్వాత కూడా మీకు కాస్త పచ్చిగా అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు మీరు నూనెలో ఇట్లా వేయించేసుకున్నప్పుడు ఏంటంటే ఆ చేదు అనేది తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ చేదుని కట్ చేయడం కోసం చింతపండు లాంటిది వాడుతూ ఉంటారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇలా సూప్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం చింతపండు వాడాం కదా, సో కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో ముల్లంగి ఆకు. నార్త్ సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్. ముల్లంగి ఆకుల్ని పరాటాల్లాగా చేసుకొని తింటూ ఉంటారు. మనం ఆలు పరాటా ఎలా చేసుకుంటామో మూలి పరాటా అనేది వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారనమాట.
ఎప్పుడైతే ఇది మనకి పచ్చివాసన పోతుందో అప్పుడు ఇది వేగిపోయినట్టే. సో వగరు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట ఆకుకూర వేగిపోగానే. సో అప్పుడు మనం ఇందులో బంగాళదుంప వేసుకుందాం. ఇది ఆల్రెడీ ఉడికించేసుకున్నాను. ఇందులో ఎక్కువ నూనె కూడా వేయలేదండి మనం. సో చాలా తక్కువ నూనెతోనే అయిపోతుంది. సో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు మామూలుగా పాలకూర అలాంటివి కాకుండా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఇలా అప్పుడప్పుడు కొంచెం ఈ ముల్లంగి ఆకు ఇంకా పున్నగంటి ఆకు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్గా మనం పాలకూర అలాంటివి తీసుకుంటూనే ఉంటాము. అఫ్కోర్స్ వాటిల్లో కూడా కాల్షియం అవన్నీ ఉంటాయి అనుకోండి, కాకపోతే వీటిలో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా టొమాటో పేస్ట్. మీరు ఇంట్లో టొమాటో పేస్ట్ చేసుకొని అది వాడచ్చు. లేదు ఒకవేళ హరీ బరీలో చేసుకుంటున్నారు అనుకుంటే కనుక మీరు మామూలు కెచప్ వేసినా కూడా బాగానే ఉంటుంది. సో టొమాటో పేస్ట్ కూడా మరీ ఎక్కువ వేయట్లేదండి. సో లైట్గా ఆ ఫ్లేవర్ రావడానికి, ఇందులో ఏదైనా చేదు ఉంటే అది పోవటానికి మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం కాసేపు చక్కగా మూత పెట్టేసి సూప్ని బాయిల్ అయ్యేలాగా చూసుకున్నాము అంటే చాలా మంచి మంచి ఫ్లేవర్స్, కొంచెం ట్యాంగీనెస్ అంటే కొంచెం పులుపు, అలాగే కొంచెం వగరు, చాలా బాగుంటుంది ఈ సూప్ అయితే. మార్నింగ్ టైమ్స్ లేవగానే తీసుకోవటానికి, లేదంటే బ్రేక్ టైంలో, లంచ్కి ముందు, ఎప్పుడైనా సరే ఇది సజెస్టబుల్ సూప్ అనమాట. సో మరి దీనికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈరోజు మనం కీరా ముల్లంగి ఆకు సూప్ చేసుకుంటున్నాము. మరి ఆహా ఏమైనా రంగా, రుచి కూడా అలాగే అద్భుతంగా అనిపిస్తుంది మనకి తీసుకుంటే. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, సో మిరియాల పొడి వేసేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా థిక్నెస్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకి బాగా పల్చగా అనిపిస్తుంది ఈ సూప్. అలాగే వాటరీగా ఉంది కదా, కొంచెం నీళ్ళగా. అలా కాకుండా కొంచెం సెమీ లిక్విడ్ టైప్లో ఉంటే బాగుంటుంది తీసుకోవడానికి. కలర్ కూడా కొంచెం లైట్గా, కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే కార్న్ఫ్లోర్ వాడుతున్నాను. ఇందులో ముందు కొంచెం నీళ్ళు పోసుకొని ఈ కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో ఈజీగా కలిసిపోతుందండి, సో ఇబ్బంది ఉండదు. అలాగే దీనికంటూ స్పెషల్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు, కాకపోతే సూప్కి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుందన్నమాట. సో చూస్తున్నారా, మెల్లమెల్లగా ఇది థిక్ అవుతుంది కదా, అంటే కొంచెం మందంగా అనిపిస్తుంది సూప్ ఇప్పుడు. అలాగే దీంతో పాటు ఇప్పుడు కాస్త క్రంచీనెస్ అలాంటిది మనం యాడ్ చేయడానికి, అలాగే ఇంకొంచెం బేస్ని ఇవ్వటానికి మన సూప్కి ఇందులో బ్రెడ్ పొడి వాడుతున్నాను. మామూలుగా అయితే బ్రెడ్ పీసెస్ అంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాంటివి వాడుకుంటూ ఉంటారు కదా సూప్స్లో, పీసెస్కి బదులుగా నేను ఏంటంటే ఈ పొడి వాడుకుంటున్నాను అనమాట. మీరు పైనుంచి కూడా కొద్దిగా చల్లుకోవచ్చు, బాగుంటుంది. కానీ నిజంగా మనకి చేసుకునే పద్ధతి కనుక తెలిస్తే ఏదైనా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సరే ఇప్పుడైతే ఈ సూప్ అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, మామూలుగా కీరా ముక్కలు ఉన్నాయి కదా, ఇవి చాలామందికి ఇలాగే తినే అలవాటు ఉంటుంది. అండ్ ఈ ఫ్లేవర్ని ఎక్కువ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మనకు అలవాటు కూడా. ఇప్పుడు వీటిని సూప్లో ఇప్పుడే వేసేసామనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకి ఇందులో తెలిసిపోతుంది. సో కీరా ఫ్లేవర్ అనేది విడిగా మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. సో ఒకవేళ ఇలాగా పచ్చిగా తింటాం అలవాటు లేదు, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కీరా ముక్కలను అందులో వేసేసి 1 నిమిషం ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి వేసుకుంటున్నాను. సో మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను.
అండ్ మిరియాల పొడి, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, సో ఘాటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు పైనుండి కీరా ముక్కలు. సో ఇదండి కీరా ముల్లంగి ఆకు సూప్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం చూడండి. కీరా ముల్లంగి ఆకు సూప్కి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్ 1 కప్పు, ముల్లంగి ఆకు 1 కప్పు, కీరా 1, వెల్లుల్లి 4, బిర్యానీ ఆకు 2, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 1, బ్రెడ్ పొడి 1/2 కప్పు, ఉడికించుకున్న ఆలు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. కీరా ముల్లంగి ఆకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకొని, ఉల్లిపాయలు, ముల్లంగి ఆకు వేసి మరి కాస్త వేయించుకొని, బంగాళదుంప వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసుకొని ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి ఉడికించుకొని, మిరియాల పొడి, కార్న్ స్టార్చ్, బ్రెడ్ పొడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కీరా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కీరా ముల్లంగి ఆకు సూప్ రెడీ. కీరా ముల్లంగి ఆకు సూప్కి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్. కీరా పైనుంచి వేసి మంచి విషయం, ఎందుకంటే ఆ సూప్ ఫ్లేవర్ ఏమో చాలా ఘాటుగా ఉంది, అండ్ మధ్యలో ఈ కీరా కొంచెం సాఫ్ట్గా, కొంచెం వాటరీగా, సేవరీ అనేది చాలా బాగుందండి. నాకు తెలిసి నేను చెప్తాను, ఈ సూప్లోకి అయితే పైనుంచే వేసుకోండి కీరాని, అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. మరి ఈ సూప్ నాకు బాగా నచ్చింది. ట్రై చేస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం తినేది కేవలం టేస్ట్ కోసం కాదు, ఆరోగ్యం కోసం కూడా. కాబట్టి ఇందులో అవి 2 ఉన్నాయి కాబట్టి మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుంది. కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. బాయ్.